కృష్ణని కాపాడటం మన చేతుల్లో లేదు. ఇకపై కృష్ణను చూసిన ప్రతిసారి అదే చివరిసారి అనుకో కళ్యాణి. తను ఎప్పుడు కన్ను మూస్తుందో తనకే తెలీదు. పో సుందర్, నీకు నా మీద ప్రేమ అంత ఎక్కువగా ఉన్నట్టు లేదు. ఏం మాట్లాడుతున్నావు రూపా? నాలుగు చూపించమన్నా చూపించానా? దానికి నీ మీద ప్రేమ అంతగా లేదంటావేంటి? అసలు నువ్వు మాట్లాడే దాంట్లో ఏదైనా అర్థం ఉందా? ఉంది సుందర్. కాబోయే భార్య తాంబూలం ఇస్తే అది తిన్న తర్వాత భర్త నోరు ఎర్రగా పండకపోతే అతనికి అంతగా ప్రేమ లేనట్టేనంట. అబ్బా చా, ఎవరు చెప్పారమ్మా? నోరు ఎర్రగా పండటానికి నీ మీద నాకున్న ప్రేమకి లింక్ ఏంటి? నువ్వు వేసిన కాసు సొన్నం నాసిరకమేమో. అలాగా? అయితే ఇప్పుడు నువ్వు నా కోసం ఒక తాంబూలం రెడీ చేసేవ్వు. నా నోరు ఎర్రగా పండకపోతే అప్పుడు నువ్వు నిజమని నేను ఒప్పుకుంటాను. సరే అయితే ఒక్క నిమిషం. ఎక్కడెక్కడో లాజికల్ తీసుకొచ్చి నాకు నీ మీద ప్రేమ లేదంటావా? ఇప్పుడు చూడు, నువ్వు నన్ను ఎంత రాంగ్ క్యాలిక్యులేట్ చేసావో నీకే తెలుస్తుంది. తిను. తినడం అయిపోయిందా? ఇంకా ఎంతసేపు? అయిపోయిందా? ఏది నాలుగు చూపించు. అయిపోయాను రా బాబు. ఇదేంటిది ఇంత ఎర్రగా నోరు పండింది? చూసారా సార్ నా నాలుక ఎంత ఎర్రగా పండిందో? ఇప్పటికైనా నమ్ముతావా నీ మీద నాకున్న ప్రేమ ఎక్కువని? నీకే నా మీద ప్రేమ లేదు సుందర్. ఇదంతా మోసం రూపా. నువ్వు తెచ్చిన కాసు సున్నాం కదా, అందుకే పార్షాలిటీ. నేను ఒప్పుకోను. ఎందుకు సుందర్ మాట మారుస్తున్నావు? నా మీద నీకున్న ఇష్టం తక్కువే అని అర్థమైందిలే. ఇప్పుడు ఎలా రూపాని ఎలా కన్విన్స్ చేయాలి? రూపా రూపా ఆగు. రూపా 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 ఆగు. సరే, ఇప్పుడు నువ్వు నన్ను టెస్ట్ చేసావు కదా, నన్ను నేనే టెస్ట్ చేసుకుంటానా? చూడు. ఏం చేస్తున్నావు సుందర్? సూర్యుడా, నా ప్రేమ నిజమే అయితే రూపా సైకిల్ బ్యాక్ టైర్ పంక్చర్ కావాలి. పంక్చర్ కావాలి. పంక్చర్ కావాలి. సుందర్, నీకేమైనా పిచ్చా? నా సైకిల్ పంక్చర్ కావడం ఏంటి? పద, నీకే తెలుస్తుంది. అదిగో చూడు. అయ్యో, ఇప్పుడు నేను ఇంటికెలా వెళ్ళాలి? ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఇంటికి ఎలా వెళ్ళాలా అని కాదు, నా ప్రేమ ఎంత గొప్పదా అని. ఇదంతా చీటింగ్. నువ్వేదో చేసావు. అబ్బా, నువ్వు ఇచ్చిన కిళ్ళి తిన్నప్పుడు నోరు పండకపోతేనేమో చీటింగ్ కాదు, నేను కోరుకున్న జరిగితే మాత్రం చీటింగా? అనవసరంగా నీతో పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇంటికెలా వెళ్ళాలో అది చెప్పు. నడుచుకుంటూ. జోక్స్ ఆపు సుందర్. అసలు ఈ టైర్ ఎలా పంచర్ అయింది? పంక్చర్ కాలేదు, నేనే గాలి తీసేశాను. నువ్వా? మరేం చేయమంటావు? నువ్వు ప్రతిసారి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు. నీతో ఉన్నట్టే అనిపించడం లేదు. అందుకే టైర్లో గాలి తీసేస్తే కనీసం ఊరు వరకైనా నీతో కలిసి నడవచ్చని అలా చేశాను. ఉన్న ఈ కాస్త సమయంలో కూడా ఈ టెస్ట్లు ఎగ్జామ్లు పెట్టి టైం వేస్ట్ చేస్తున్నావు. అయినా నీ పిచ్చి గాని నోరు ఎర్రగా పండితే ఎక్కువ ప్రేమ ఉన్నట్లు, పండకపోతే తక్కువ ప్రేమ ఉన్నట్లు కాదు రూపా. సరే, ఇప్పుడేం చేయాలి? నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలియాలి, అంతేగా?
ఇంత ఎరుపు సరిపోతుందా ప్రేమ ఎక్కువ ఉందని నిరూపించడానికి? ప్రేమకి ఎక్కువ తక్కువలు ఉండవు రూపా. ఒక్కసారి ప్రేమిస్తే ఆ ప్రేమ కోసం చావటానికైనా సిద్ధంగా ఉండాలి. నేను నీకోసం చావటానికైనా సిద్ధం రూపా. సారీ సుందర్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ రూపా. రూపా, ఎక్కడి నుండి వస్తున్నావు? మళ్ళీ స్పెషల్ క్లాస్కి వెళ్ళొస్తున్నావా? మాట్లాడవేంటి రూపా? మళ్ళీ ఆ అబ్బాయిని కలిసి వస్తున్నావు కదా? తెలిసి కూడా ఎందుకక్క గుచ్చి అడుగుతున్నావు? అవును, ఇప్పుడేంటి? తప్పు చేస్తున్నావు రూపా. అక్క ప్లీజ్, పదే పదే తప్పు చేస్తున్నావని మాట అనొద్దు. నేనే తప్పు చేయడం లేదు. మనసుకు నచ్చిన వాడితో మాట్లాడొస్తున్నాను అంతే. ఇప్పుడేం చేసినా అన్ని నీ మనసుకు నచ్చినట్టుగానే ఉంటాయి, కానీ ముందు ముందు అవే నీ మనసుని బాధ పెడతాయి. అది నీకు తెలియజేయాలనే నా ప్రయత్నం. అర్థం చేసుకో రూపా. నువ్విలా మాట్లాడుతుంటే నాకు భయం వేస్తుందక్క. నువ్వు ఇంటికొచ్చిన మొదటి రోజు నాకు అక్కుందని తెలిసి చాలా సంతోషపడ్డాను. మా అక్క ప్రేమ కోసం పరితపించే మనిషిని తెలుసుకొని ఇంకా సంతోషపడ్డాను. అన్నిటికంటే ముఖ్యంగా నా ప్రేమ విషయం ఇంట్లో తెలిస్తే నాకు సపోర్ట్ చేయడానికి, నన్ను అర్థం చేసుకోవడానికి ఓ మనిషి ఉన్నారని ఇంకా ఆనందపడ్డాను. నువ్వు నాకు బలం అవుతావనుకున్నాను గాని ఇలా భయపడతావని అనుకోలేదక్క. నా వెనుక నువ్వు ఉన్నావని ఎంతో ధైర్యంగా ఉన్న నేను ఇప్పుడు ఒంటరిదానిలో ఫీల్ అవుతున్నానక్క. నేనొక్కదాన్ని నీ వెనక లేననే భావన నిన్ను ఒంటరిదాన్ని చేసింది అని నువ్వు ఫీల్ అవుతున్నావే, అదే కుటుంబం మొత్తం నిన్ను కాదంటే అప్పుడు ఎంత నరకంగా ఉంటుందో ఆలోచించావా? ఆ పరిస్థితి నీకు రాకూడదని నిన్నిలా హెచ్చరిస్తున్నాను, అంతేకాని నిన్ను భయపెట్టాలనో బాధ పెట్టాలనో కాదు. నువ్వు కూడా పాతకాలం మనిషిలో మాట్లాడతావేంటక్క? ప్రేమించడం నేరమా? మనం ఎవరితో బ్రతకాలో మనకి చూస్ చేసుకునే హక్కు లేదా? ఏంటక్క ఈ అన్యాయం? అది కాదు రూపా. ఇంక నువ్వేం చెప్పొద్దక్క. ఇంతవరకు నీ మీదున్న ఇష్టంతో నీ మాటలు వింటూ వచ్చాను, కానీ నా ఇష్టానికి నువ్వు అడ్డుపడితే నా మనసు కష్టంగా ఉంటుంది. దయచేసి ఇంకెప్పుడు ఈ విషయంలో జోక్యం చేసుకోకు ప్లీజ్. రూపా, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎన్నిసార్లు చెప్పాలి నీకు పనికిరాని మీటింగులు పెట్టొద్దని? పని మనిషితో నీకు ఇంత చనువేంటి? ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. తాతయ్య గారు చెప్పింది మర్చిపోయావా? అయినా కాలేజీ నుంచి రావడానికి ఇంత లేట్ ఏంటి? మాట్లాడవేంటి? ఎందుకు లేట్ అయింది? అది ప్రాక్టికల్స్ ఉన్నాయి నాన్న, అందుకే లేట్ అయింది. ప్రాక్టికల్సేనా లేక కొత్త పరిచయాలు ఏవైనా పాత అలవాట్లు మార్పించేలా చేస్తున్నాయా? అదేం లేదు నాన్న. ఇంకోసారి నువ్వు పని మనుషులతో మాట్లాడడం చూశానంటే మర్యాదగా ఉండదు. లోపలికెళ్ళు.
చూడు, ఇంతకు ముందు ఒకసారి నీ వల్ల నా కూతురి మీద చేయి చేసుకునే పరిస్థితి వచ్చింది. మళ్ళీ అలాంటి పరిస్థితి రానివ్వకు. పద్ధతిగా పెరిగిన పిల్లది. నీ పద్ధతులు అలవాటు చేసి దాన్ని చెడగొట్టకు. పని మనిషిలా ఉంటున్నావు, అలాగే ఉండు. పనికిరాని విషయాల్లో జోక్యం చేసుకోకు. ఒకప్పుడు మీ నాన్న ఈ ఇంట్లో వాళ్ళని కాదనుకుని వెళ్ళిపోయాడు. పోయినవాడు వాడు బానే ఉన్నాడు. మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి నిన్నిక్కడికి పంపించాడు. వాడు మా నాన్న మనసు మాత్రమే గాయపరిచి వెళ్ళాడు. కానీ నువ్వు ఈ ఇంట్లో వాళ్ళని ఒకరికొకరిని కాకుండా చేసి వెళ్ళేలా ఉన్నావు. తండ్రిని కొడుక్కి, కూతురిని తండ్రికి, అన్నదమ్ములకి, భార్యాభర్తలకి ఇలా ఇంట్లో ఉన్న బంధాలన్నీ తెంచేసి వెళ్లేలా ఉన్నావు. బాబాయ్, నోర్ముయ్. వరసలు కలిపే వరస మార్చుకో. నీకు అయిన వాళ్ళెవరూ ఈ ఇంట్లో లేరన్న విషయం తెలుసుకో. ఇంకోసారి నా కూతురుతో కానీ ఈ ఇంట్లో వాళ్ళతో కానీ మాటలు కలపాలని చూస్తే విషయం నాన్నగారి వరకు వెళ్ళదు. నేనే నిన్ను మెడపట్టుకుని బయటికి గంటేస్తాను. జాగ్రత్త. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే స్టేజ్కి వచ్చావు అంటే నువ్వు నన్ను ఎంత లైట్గా తీసుకుంటున్నావో అర్థమైంది. నీకు నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? ఏంటి డైరెక్ట్గా ఇంటికే వచ్చేసావు? ఎవరైనా చూస్తే మర్యాదగా వెళ్ళిపో. మర్యాద? 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 ఐ నో మర్యాద. ఐ నో మర్యాద. యు నో మర్యాద? ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం మర్యాద? ప్లీజ్, నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో ప్లీజ్. ఎవరైనా చూస్తే బాగోదు, వెళ్ళిపో. నువ్వేంట్రా పని మానేసి ఇక్కడ నిలబడ్డావు? అన్నట్టు నువ్వు అడిగిన అనితే ఈవిడే.
అయినా ఇది టూ మచ్ అనిత. నాకు ఒక్క మాట చెప్పుంటే వీడిక్కడ దాకా రాకుండా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసి ఉండేవాడిని కదా. అయినా నీ ఫోన్ ఏదో స్విచ్ ఆఫ్ చేసి ఉన్నావంట, అందుకే వాడు నా దగ్గరకు వచ్చాడు. రేయ్, నన్నేం చూస్తావురా? వెళ్ళి ఆ ప్లంబర్ పని చూడు. ప్లంబరా? ప్లంబరే. అయినా నువ్వేంటి అనిత, ఇంట్లో నేనుండగా ఈ పని ఇంకొకరు చెప్తావు? సరే, వీడికి ఫోన్ చేసి పైపులన్నీ లీక్గా ఉన్నాయని చెప్పావు. అలాంటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎలా? సర్లే, అన్నీ నేనే చెప్పాల్సి వస్తుంది. ఇదిగా నువ్వు అలా నిలబడి ఏం చూస్తావు కానీ పని చేసుకో. వెళ్ళి. బాత్రూమ్ ఎక్కడా? అక్కడ. వీడి లుక్కులేంటి ఎంత చిరాగ్గా ఉన్నాయి? వీడిని చూస్తుంటే నాలా సామాన్లు నొక్కేసేవాళ్ళ ఉన్నాడు. ఏదైనా ఈ రూమ్లో లేడీస్ ఉన్నారు. నాలాంటి మగాడు ఉండడం ఎంతైనా అవసరం. నువ్వేం కంగారు పడు గణిత, నేను ఇక్కడే ఉన్నాను కదా. నీకేమైనా పని ఉంటే వెళ్ళి చూసుకో. రేయ్, అయ్యిందా? ఇంకా ఎంతసేపు రా? రిపేర్ చేస్తున్నావా? బాత్రూమే కడుతున్నావా? పని అయిపోయిందమ్మా. డబ్బులు. అన్నయ్య, డబ్బులంట. డబ్బులే? బాగాలేదా? నువ్వు ఎంత సడన్ గా అడిగితే నేను ఎక్కడి నుంచి తెస్తాను? బ్యాంక్ వెళ్ళి డ్రా చేస్తాను. ఈ లోపు నువ్వే సర్దే తీసుకోరా అమ్మగారి దగ్గర. ఎంత? 1,00,000. డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయి అనుకుంటున్నావా? ఎక్కువ చేయకు. రేపు ఉదయం నా దగ్గరున్న సీడీలు మీ పెరట్లో చెట్లు కాస్తాయి. ఎంతకాలం నన్ను ఇలా పీడిస్తావు? నాకు 0 వ్యాలిడిటీ. నేనున్నంత కాలం నీకు టార్చర్ తప్పదు. అంటే జీవితాంతం నన్ను ఇలా హింసిస్తూనే ఉంటావా? తప్పదు. ఎంతైనా నేను నీ ఎందుకు నా నోరు బయట పెడతావు? వెళ్ళి 1,00,000 తీసుకురా. తర్వాత సంగతి తర్వాత. నా దగ్గర లేవు. 1,00,000 ఇస్తావా లేక ఈ లగ్జరీ లైఫ్ వదులుకుంటావా? నీకు నిమిషం టైం ఇస్తున్నాను. నిమిషం. గుడ్. ఇలాగే ఇవ్వాలి. ఇంతకంటే ఎక్కువ అడిగినా కూడా ఇవ్వాలి. నువ్వు ఇస్తావు, నాకు తెలుసు.
ఏంటి అనిత వాడికి 100 రూపాయలు ఇచ్చావా? ఏంటి ఆ ఏడుపు చూస్తుంటే 1,00,000 రూపాయలు ఇచ్చినట్టు ఏడుస్తున్నావే? అయినా అనిత, ఇలాంటి ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు నన్ను పిలవచ్చు కదా, 50 రూపీస్కే చేసేస్తాను. అరే కష్టపడి పనిచేద్దామంటే మన టాలెంట్ని ఎవరూ గుర్తించడం లేదే. కొత్త అద్దం 1/4 బాటిల్ పనికి వస్తుంది. టన్ 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 టన్.